ఏంటి ఏం నడుస్తుంది మార్కెట్లో ట్రెండ్స్? కాస్త మార్కెట్ కాస్త పుంజుకుంది, కాస్త ఇన్వెస్టర్స్ కూడా ముందుకు వస్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. ఎక్కువ ఈ ఫోర్త్ సిటీ మీద కూడా ఫోకస్ పెట్టారు. అటు గవర్నమెంట్ ఎంత ఫోకస్ పెట్టిందో ఇన్వెస్టర్స్ కూడా అక్కడ డెవలప్మెంట్ జరగబోతుందని చెప్పి కూడా అక్కడ ఎక్కువ మంది విజిటర్స్ కానీ అసలు ఎలా ఉంది మార్కెట్ ఏంటనేది కూడా ఎంక్వైరీస్ మొదలయ్యాయని చెప్పి కూడా విన్నాం. ఏం జరుగుతుంది మార్కెట్ అయితే 2 months నుంచి ఎంక్వైరీస్ బాగా పెరిగాయండి. కాల్స్ వస్తున్నాయి, సైట్ విజిట్స్ కూడా అవుతున్నాయి అనమాట. ఏదైతే మనకి మే హాలిడేస్ అయిపోయా అప్పటి నుంచి కూడా ఎంక్వైరీస్ స్టార్ట్ అయ్యాయి అనమాట. పబ్లిక్ అయితే చూస్తున్నారు, కానీ రేట్లు ఏమైనా తగ్గాయనే ఎంక్వైరీలు ఉన్నారనమాట. రేట్లు అయితే అక్కడ తగ్గలేదు. లాస్ట్ 2 years నుంచి అయితే పెరగని మాట అయితే వాస్తవం. కొన్ని చోట్ల పెరిగింది, కొన్ని చోట్ల పెరగలేదు. కానీ రేట్లు అయితే మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఎందుకంటే హైదరాబాద్కి ఎంత రేట్ అయితే ఉండాలో అంత రేట్లే ఉన్నాయి చాలా చోట్ల చూసుకుంటే. వాళ్ళు కూడా వేరే ఊరు వెళ్ళి చూసుకొని చాలా మంది వచ్చి చెప్తుంది ఏంటంటే వేరే ఊరికంటే చూసుకుంటే హైదరాబాద్లో తక్కువ చెప్తున్నారండి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఇప్పటికీ మనకి తక్కువ ప్రైస్, ఇప్పటికీ రీజనబుల్ ప్రైజే. అంటే రీసేల్ మార్కెట్ రీజనబుల్ ప్రైస్. అక్కడక్కడ ఏంటంటే కొన్ని కాస్ట్లీ లేఅవుట్స్ ఉంటాయి, దాని ఫెసిలిటీస్ బట్టి ఉంటాయి అనమాట. అది ఎమ్యూనిటీస్ బట్టి. అందరికీ అర్థం కాదు ఏంటంటే లాస్ట్ 2 years నుంచి మార్కెట్ కాస్త డల్గా ఉంది, రేట్లు ఎందుకు అసలు దిగి రావట్లేదు అని ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. చాలా మంది కూడా ఏంటంటే ఎప్పటికైనా రేట్లు దిగి వస్తాయి అప్పుడు కొనుక్కుందామని చెప్పి వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నారు. కానీ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో చూస్తే అలా లేవు. ఎక్కడ జరగాల్సిన మార్కెట్ అక్కడ జరిగిపోతూనే ఉంది అంటున్నారు. దీనికి మీరు ఇచ్చే రేట్లు అంటే కొద్ది ప్రైస్ కంఫర్టబుల్ కావాలంటే మనకి రీసేల్ మార్కెట్లో ఏంటంటే వాళ్ళకి కొద్దిగా నచ్చిన ప్రైస్కి ఆల్మోస్ట్ వస్తుంది అనమాట. ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. కొత్త లేఅవుట్లు అయితే తగ్గించని పరిస్థితి అనమాట ఎవరు కూడా. ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్ రేటు క్రోర్స్లోకి వెళ్ళిపోయింది బయట. ఆ క్రోర్స్లో కొన్నారు, అప్రూవల్స్, దాని పర్మిషన్స్, దాని లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కలిపి రేరా ఒకటి ఉంది. ఇవన్నీ కలిపి అంటే కొద్దిగా ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట దాన్ని చూసుకుంటే కనుక. దాంట్లో ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి ఇది కొత్త లేఅవుట్స్లో. ఈ పాత లేఅవుట్లో వచ్చినప్పుడు మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉండకపోవడం, దానివల్ల ఏంటంటే రీసేల్ వాళ్ళు ఎప్పుడో 2000కో 3000కో 5000కో కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే కంఫర్ట్ రేట్లోనే మంచి రేట్లోనే వాళ్ళు ఎగ్జిట్ అవుతుంటారు అనమాట. వీళ్ళు కొనుక్కునే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే పాత లేఅవుట్లు అనేది బెస్ట్. హౌస్ కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉద్దేశం ఉంది ఫ్యూచర్లో హౌస్ కట్టుకుంటారంటే కొత్త లేఅవుట్లు కొనుక్కోవచ్చు. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ వస్తే వర్క్ స్టార్ట్ అయితే మనకి అవుటర్ వరకు అలాగో సిటీ అయిపోయింది ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు. తర్వాత డెవలప్ అయ్యిందంటే ఓఆర్ఆర్ నుంచి ఒక 10 kilometers 15 20 ఇదే ఫ్యూచర్ కనిపిస్తుంది మనకి. అందుకని వాళ్ళు కొత్త లేఅవుట్లు కొనుక్కున్నా పాత లేఅవుట్లు కొనుక్కున్నా ఏదైనా కానీ 5 to 10 yearsలో హౌసింగ్ వచ్చేదే మెల్లిమెల్లిగా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చూసుకుంటే అవుటర్ బయటే డెవలప్ చేస్తున్నారు ఎక్కువ. ఓఆర్ఆర్ లాగా కంపెనీలు లేవు, ల్యాండ్ లేవు, ఇవ్వలేని పరిస్థితి. జస్ట్ మెయింటెనెన్స్ అవుతుంది అంతేగాని సిటీ ఏ కంపెనీ వచ్చినా ఓవరాల్ బయట ఇస్తున్నారు కదా మనకి ప్లేస్ అనేది. ఇప్పుడు ఓవరాల్ కూడా చూసుకుంటే ప్రతిదీ ఎగ్జిట్స్ ఎక్కువ ఉన్నాయి మనకి. ఇప్పుడు నియోపాలిస్ ఎగ్జిట్ ఇస్తున్నారు, బుద్ధివేల్ ఎగ్జిట్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఆల్రెడీ మొన్నటి వరకు మల్లంపేట ఎగ్జిట్ ఇచ్చారు, నార్సింగ్ ఎగ్జిట్ ఇచ్చారు. అలా కొత్త ఎగ్జిట్స్ కూడా పుట్టుకొని వస్తాయి అనమాట. దానివల్ల ఏంటంటే కనెక్టివిటీ అనేది పెరిగిపోయింది. అందుకని ఒకే చోట డెవలప్మెంట్ అనేది లేదు, ఇప్పుడు బయట కూడా డెవలప్ అవుతుంది. సో ప్రజెంట్ ఇటు ఇన్వెస్టర్స్ అండ్ డెవలపర్స్ వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? బిల్డర్స్ వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? ఎక్స్పెక్టేషన్స్ చూస్తేనేమో ఇన్వెస్టర్స్ ఒక మైండ్ సెట్లో ఉన్నారు, వీళ్ళు చూస్తేనేమో ఇంకొక డిఫరెంట్ వేలే వెళ్తున్నారు. సో ఇదంతా మీరు దగ్గరుండి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు మార్కెట్ని. సో మీరు ఏం గమనించారు? అంటే ఆల్రెడీ Tier 1 బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో టాప్ 10 టాప్ 15 బిల్డర్స్ వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ మనీ ఉంటుంది, వాళ్ళు సక్సెస్ అయ్యారు, 10-15 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే కొనకపోయినా వాళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, వర్క్ అయితే ఆగదు. వర్క్ ఎప్పుడైతే ఆగట్లేదో పబ్లిక్ వచ్చి కొంటారు, వర్క్ ఎప్పుడైతే ఆగిపోయిందో పబ్లిక్ వచ్చి కొంటారు అనమాట. అపార్ట్మెంట్స్లో మెయిన్ ఏంటంటే పబ్లిక్ వెంటనే డిసిషన్ తీసుకోరు. అపార్ట్మెంట్లో వస్తారు, చూస్తారు, చూసిన తర్వాత మళ్ళీ 2 months తర్వాత చెక్ చేసుకుంటారు వర్క్ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది అనేది. వర్క్ జరుగుతుంది, బాగానే ఉంది, సేల్ అయినా అవ్వకపోయినా బిల్డర్ కట్టుకొని వెళ్తున్నాడంటే గ్యారంటీగా వాళ్ళు బుక్ చేస్తారనమాట. కాదు వాళ్ళు చేయలేకపోతున్నారు, వాళ్ళు ఆగిందంటే మాత్రం ఇంకా వెయిట్ అండ్ వాచ్ పీరియడ్లోనే ఉంటారనమాట. ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్లో ఎవరైతే Tier 1 బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు సేల్స్కి ఇబ్బంది ఏం లేదు. ఎవరైతే వర్క్ చేయలేకపోతున్నారో అంటే సేల్స్ మీద డిపెండ్ అయిపోయి సేల్స్ వస్తే కానీ మేము డెవలప్మెంట్ చేయలేము అనుకున్న బిల్డర్స్కి మాత్రం మార్కెట్ ఆగుతుంది. అది ఆల్రెడీ బిల్డర్స్ అనేవాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని చూసారు, అన్నిటినీ చూసారు వీళ్ళు, మా రెసిషన్లు చూసారు, అన్నీ చూసి బిల్డర్స్ అనేవాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు వాళ్ళు. అందుకని చెప్పి ఏంటంటే అందులో సక్సెస్ ఉంటుంది బిల్డర్స్కి, కొంతమంది హోల్డ్ కూడా ఉంటుంది అనమాట. అంటే ప్రాఫిట్స్ తగ్గిపోతుంటాయి లేట్ అయ్యే కొద్దీ. ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత ప్రాఫిట్స్ పెరుగుతుంటాయి అనమాట. సో లాస్ట్ 2 years నుంచి మార్కెట్ మీద తీవ్రమైన ప్రభావం చూపించిన అంశాలు మీరు దగ్గరుండి పరిశీలిస్తూ ఉంటారు, ఏమేమి ఉంటాయంటారు? ఒక రకంగా హైడ్రా గురించి ఇప్పటికీ అవాకులు చవాకులు పేలుస్తూనే ఉన్నారు. హైడ్రా రావటం వల్ల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని చెప్పి ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం కూడా జరుగుతుంది.
సో కానీ ఎక్కడ హైడ్రా కూడా ఆగట్లేదు, తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంది. ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నా కానీ, ఎక్కడ భూములు ఆక్రమించినా కానీ హైడ్రా చాలా సీరియస్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ ముందుకెళ్తుంది. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఏంటంటే ఎలక్షన్స్ రావడం, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అవడం, ఆయన ఏ స్టైల్లో చేస్తారనేది కొద్దిగా పబ్లిక్కి తెలియకపోవడం, నెక్స్ట్ ఏపీలో కూడా టీడీపీ గవర్నమెంట్ రావడం, కొద్దిగా అక్కడ కూడా డెవలప్మెంట్స్ అవి కొద్దిగా చేయడం, నెక్స్ట్ ఏంటంటే హైడ్రా రావడం, ప్లస్ ఏంటంటే ఇవన్నీ చూసుకుని గ్లోబల్లో కూడా కొద్దిగా వార్స్ జరగడం, రెసిషన్ జరగడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం, దీనివల్ల కూడా ఏంటంటే కొద్దిగా మార్కెట్ కొనుక్కునే వాళ్ళు కొద్దిగా ఆగారు అనమాట అక్కడ. కానీ సెటిల్ అయిన వాళ్ళు కొనేసుకుంటున్నారు. ఇప్పుడు 2 జాబ్ ఉన్న వాళ్ళు గ్యారంటీ కొంటున్నారు, ఫ్లాట్ ట్యాక్స్ పర్పస్ మీద కొంటున్నారు. ఫ్యామిలీ వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ వెనకాల పేరెంట్స్ మనీ ఉంది, ఇన్కమ్ ఉంది, ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా డేర్ చేసి కొనుక్కుంటున్నారు. కొత్తగా కొనే వాళ్ళు ఎప్పుడు ఆగుతుంటారు, అది జనరల్గా జరిగేది. ఇప్పుడు డేరింగ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే ఓన్లీ జాబ్ మీద డిపెండ్ అయిపోయి రేపు పొద్దున్న జాబ్ పోతే మన ఈఎంఐ ఎలా కట్టగలం అని చెప్పి ఆలోచించే వాళ్ళు మాత్రం కొద్దిగా ఆగుతున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే కొద్దిగా దూరం వెళ్ళి తక్కువలో ఎక్కువ ల్యాండ్ కొనుక్కుంటే కనుక, ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట ఎక్కువ. ఎందుకంటే రేపు పొద్దున్న ఎఫర్డబిలిటీ ఉంటుంది, రేపు పొద్దున్న రీసేల్ వాల్యూ కూడా ఒక 20 years తర్వాత చూసుకుంటే ఇండిపెండెంట్ హౌస్లో ల్యాండ్ కాంపోనెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ట్యాక్సెస్ అవి ఉండవు గేటెడ్తో కమ్యూనిటీతో చూసుకుంటే కనుక. అందుకని చెప్పి ఇండిపెండెంట్ హౌసింగ్ సైడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.